హలో అండి, నేను డాక్టర్ వై రామరెడ్డి, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈరోజు మనము మన జిఐ సిస్టంలో మనకు ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ పార్ట్ అంటే మన ఓరల్ క్యావిటీ అంటే మన నోరు, మన ఈ ప్రాంతం అన్నమాట లోపల. అయితే దీనికి ఎగ్జాక్ట్లీ మనకు ఇందులో ఏమేమి ఉంటాయి మనం కామన్గా అబ్జర్వ్ చేస్తే ఎవరైనా చెప్పొచ్చు. ఏమంటే టంగ్, టీత్, ఇవి రెండు మనం ప్యాలెట్ అనేవి కామన్గా మీరు అందరూ ఒక కొండనాలిక అవన్నీ కూడా చూస్తారు కదా. ఇవన్నీ ఓరల్ క్యావిటీలో కామన్గా ఉండేవి ఈ 3 కాంపోనెంట్స్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? మనం తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం అనేది దీని యొక్క మనం బాగా నమలడం ద్వారా మనం తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం అనేది ఒక మెయిన్ ఫంక్షన్. దాంతోపాటు మనకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సెలైవా అంటే ఊమ్ అంటాం కదా, దాన్ని కంటిన్యూస్గా మనకు ఓరల్ క్యావిటీలో సెక్రేట్ అవుతూనే ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? సరే, మీరు ఇట్లా కాకుండా ఇంకా రివర్స్లో వద్దాం. మనకు ఇప్పుడు ఒకసారి మనకు ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకు ఆ మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో కొన్ని మనకు ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే మనం ప్రాపర్గా బాగా నమిలి తిన్నట్లయితే మన డైజెషన్ ప్రాసెస్ అనేది మన ఓరల్ క్యావిటీలోనే స్టార్ట్ అవుతుంది. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ పర్టికులర్గా సెలైవా అనేది తగ్గిపోవడం. అంటే మనం ఏం ఫేస్ అవుతాము కంటిన్యూస్గా. ఇప్పుడు సెలైవా తగ్గిపోయినప్పుడు డ్రైనెస్ వస్తుంది. కంటిన్యూస్గా డ్రైనెస్ అంటే వాళ్ళు కంటిన్యూస్గా మధ్య మధ్యలో నీళ్ళు తాగడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇది ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఈ సెలైవరీ గ్లాండ్స్ ఎఫెక్ట్ అయినాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కామన్గా వచ్చేసి ఏంటంటే ఓల్డ్ ఏజ్ కానీ, డయాబెటీస్ కానీ, కొన్ని మెడికేషన్స్కి సెకండరీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల కానీ, ఇంకోటి కొంతమందికి రేడియోథెరపీ అట్లా ఇస్తారు కదా, మ్యాలిగ్నెన్సీ, వాటిల్లో కూడా సెలైవరీ గ్లాండ్స్ అనేది ద అమౌంట్ ఆఫ్ సెలైవా ప్రొడ్యూస్ అనేది తగ్గిపోవచ్చు. వాళ్ళకి ఏమవుతుంది, ఒకసారి తగ్గిపోతే ఆహారాన్ని సరిగా నమలడం ఇబ్బంది అవుతుంది, దాన్ని ఒక బోలస్ లాగా ఫామ్ చేయడం ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్ళు బయట నుంచి ఎక్స్ట్రల్గా వాటర్ తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ దీన్ని సెలైవా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మాయిశ్చర్ని అవన్నీ మెయింటైన్. ఒకసారి మనకి అది లేనప్పుడు ఆహారాన్ని నమలడం ఇబ్బంది కావడంతో పాటు క్రానిక్గా అట్లా ఉన్నట్లయితే మనకు ఇక్కడ మ్యూకోజైటిస్, గ్లాసైటిస్, అల్సర్స్ ఫామ్ అవడము, అంటే ఈ లోపల ఓరల్ క్యావిటీలో అల్సర్స్ రావడం, ఎర్రగా కావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందుకని ఇంకో ప్రాపర్ ఫంక్షన్ ఓరల్ క్యావిటీ విషయానికి వచ్చినట్లయితే మనం తీసుకున్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలు చేయడంతో పాటు అది సెలైవాతో బాగా మిక్స్ చేయడం ఒక బోలస్ లాగా ఫామ్ చేస్తుంది. ఒకసారి అట్లా అయిన తర్వాత విత్ ఈ టంగ్ సరౌండింగ్ మజిల్స్తో పాటు ఆ బోలస్ని వెనుకకు పుష్ చేయడం, అంటే గొంతు ప్రాంతంలోకి పుష్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి అక్కడ ఫుడ్ బోలస్ అనేది ఆ గొంతు పార్ట్లో ఉన్న మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం ద్వారా ఫుడ్ పైప్లోకి ఎంటర్ అవుతాయి.